నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరాటే రాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, నా అసెంబ్లీలో వాడివేడిన జరిగినాయి. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే మైక్ ఇవ్వనంటూ కూడా ఒక అసెంబ్లీ స్పీకర్ మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చానండి? స్పీకరు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. స్పీకర్గా కాకుండా స్పీకర్ పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం. స్పీకరు తన యొక్క పరిధి ఏంటంటే అందరి సభ్యులను సమాన దృష్టితో చూడాలి. ప్రతిపక్షం ఇచ్చే సూచనలను, సలహాలను, లేకపోతే ఏ సెషన్లో 0 అవర్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా ఎవరికైతే ఎన్నెన్ని గంటలు మాట్లాడాలో, లేకపోతే ప్రభుత్వానికి ఏదైతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే వాళ్ళని కానీ, లేకపోతే సూచనలు చేసే వాళ్ళకి ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఒక పార్టీ కార్యకర్తగా ఈరోజు స్పీకర్ ఏమంటారంటే, మీరు ముఖ్యమంత్రి పైన మాట్లాడితే మీకు మైక్ ఇవ్వను అనే ధోరణి, భయపెట్టే ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన స్పీకర్గా అట్టర్ ఫ్లాప్. ఆయన ఒక స్విచ్ మాదిరి. రేవంత్ రెడ్డి గారు స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతాడు, స్విచ్ ఆఫ్ చేస్తే మూసిపోతాడు అనమాట. అంటే డిమ్ అయిపోతాడు. అంటే ఇది ఒక కరెంట్ స్విచ్ లాంటి వ్యక్తి. దురదృష్టవశాత్తు ఈ స్పీకర్ ఉండడం మనకు. ఎందుకంటే ఎక్కడ కూడా స్పీకర్ ఎట్లా ఉంటుందంటే, ప్రతిపక్షానికి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ను తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చే కన్స్ట్రక్టివ్ ఏవైతే సూచనలు ఉంటాయో అవి తీసుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే కంపు నోరుతోటి ఏది మాట్లాడతాడో, డ్రైనేజ్ నోరుతోటి ఏదైతే మాట్లాడతారో అదే భాష ఈరోజు స్పీకర్ గారు అధ్యక్ష స్థానంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సభ్యుల యొక్క హక్కులను భంగం కలిగితే కాపాడాల్సినటువంటి వ్యక్తే ఈయననే భంగం చేస్తుండు, ఈయననే ఉల్లంఘిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఏంటంటే స్పీకర్ ఇలాంటి వ్యక్తి ఉండడం, ముఖ్యమంత్రి ఈ రకంగా చేయడం. అంటే దీని వెనకాల ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు. తెలంగాణ యొక్క అభివృద్ధిని, అంటే మూసిని సుందరీకరణ చేస్తే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అది ఓడ్చుకోలేకనే వీళ్ళంతా పెద్ద ఎత్తున కూడా వాకౌట్ చేసిన పరిస్థితి కావాలంతా మూసిలో ఉన్న కంపంతా బీఆర్ఎస్ వాళ్ళ నోట్లోనే ఉంది అని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఎట్లా చూస్తుంది? సిగ్గుండాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, బుద్ధి ఉండాలి, జ్ఞానం లేదు. ఒక తలకాయ లేనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు. నువ్వు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో, ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం. ఏడనన్నా మూసీ గురించి ఉందా? దాంట్లో ఎక్కడన్నా మూసీ శుద్ధీకరణ ఉందా? దాని గురించి ఇంత బడ్జెట్ వేస్తామని ఉందా? ఏమీ లేకుండా డబ్బులు దోచుకోవడానికి తెచ్చినటువంటి ఒక దొంగదాన్ని తీసుకొచ్చి పేద ప్రజల ఇంట్లను కూలగొడతాం, సుందరీకరణ ప్రేయర్తోటి పేద ప్రజలను తీసేసి ఆ భూములు లాక్కుంటాం, లేకపోతే అక్కడ పోయి బుల్డేజర్లను పెడతాం, లేకపోతే ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు? ఎందుకు మీరు మేనిఫెస్టోలో పెట్టలేదు? ఎందుకు సుందరీకరణ మేనిఫెస్టోలో పెట్టలేదు? పోనీ నువ్వు పెడుతున్నావు, ఎన్ని లక్షల కోట్లని ఎప్పుడైనా చెప్పినావు? దానిపైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమైనా ఉందా? దానిపైన ఎంత బడ్జెట్ సుందరీకరణకి ఇస్తున్నా, ఎన్ని ఇల్లు కూలగొడుతున్నా, ఇప్పటివరకు కూలగొట్టిన ఇల్లు ఎన్ని అని మనం చెప్తున్నావా? ఏమీ లేదు. ఇదంతా ఒక బోగస్. ఇది డబ్బులు దోచుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర. తెలంగాణ రాష్ట్రంలో రూపాయి పుడతలేదు అంటున్నాడు. నాకు చెప్పులు ఎత్తుకుపోయి దొంగలాగా చూస్తున్నాడని అంటున్నాడు. మరి 1,00,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? 1,50,000 కోట్లు ఏడికెళ్ళి తెస్తావు? ఒకసారి ఏమో 1,50,000 కోట్లు అంటావు, ఒకసారి 1,00,000 కోట్లు అంటావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ గురించి, తెలంగాణ స్వరూపం గురించి, నైసర్గిక స్వరూపం గురించి జీరో అవగాహన. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతి ప్రయోజనాన్ని ఆంధ్రాకు తాకట్టు పెడుతుండు. చంద్రబాబు నాయుడు మోచేతు నీళ్ళు తాగడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడే తప్ప తెలంగాణ రాష్ట్రం కొరకు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రాకు సంబంధించినటువంటి సీఎం రమేష్ లాంటి వాళ్లకు ఫ్యూచర్ చిట్ అని అక్కడ 1,000 రూపాయలు కట్టబెడుతుండు. ఇంకో దగ్గర వేరే దగ్గర ప్రాజెక్టులలో మొత్తం కూడా కాంట్రాక్టులు బిల్లు చెల్లుకుంటూ ఆంధ్రాకు సంబంధించి చంద్రబాబు నాయుడు బినామీలకు బిల్లులు చెల్లిస్తున్నాడు. ఈరోజు పరిస్థితి లేదు. తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. ఈరోజు మూసీ సుందరీకరణ అనేది ఒక పెద్ద బోగస్, ఇది పెద్ద అవినీతితో కూడుకున్నటువంటిది. అందుకొరకు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అసెంబ్లీలో అసలు సిసలైనటువంటి ప్రతిపక్షంగా మాట్లాడాల్సినటువంటి మమ్మల్ని మాట్లాడకుండా మా గొంతు నొక్కేసి ఈరోజు మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే మీకు మైక్ కట్ చేస్తామంటే ప్రజాస్వామ్యానికి విరాఘాతం. అసలు ప్రజాస్వామ్యం కాదు ఇది. అసలు ఈ స్పీకర్ గారు మాట్లాడినటువంటి భాష ఆక్షేపణీయం. అందుకొరకు ఖచ్చితంగా రేపు ప్రజలు వీపు మీద ఖచ్చితంగా కర్రు గాల్చి వాత పెడతారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని కనీస గౌరవం కూడా లేకుండా రంగనాథ్ శాఖలో ఉరిదీస్తాం, ఒక కసబ్ అంటూ కూడా ఇష్టారీతిగా కూడా మాట్లాడిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈ ముఖ్యమంత్రి ద్రోహి, ఉదయం లేస్తే సాగు కోరేటువంటి ఒక పెద్ద, ఇక నేను ఏం మాట్లాడాలో తెలియదు, ఒక పెద్ద ద్రోహి, అసలు భాష రానటువంటి ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రాంతం యొక్క పెద్దలను గౌరవించాలి, లేకపోతే కొందరు గౌరవించాలని కనీస అవగాహన లేనటువంటి, ఎప్పుడు ద్వేషము, పగతో రగిలిపోతుండు, చావు కోరుతున్నటువంటి వ్యక్తి. బయటనేమో నాటకాలు ఆడతాడు. ఒక్క పూట పోయి 2 నిమిషాలు అసెంబ్లీలో పోయి ఇట్లా ఏదో కేసీఆర్ గారిని కలిసినట్టు చేసేసి నాటకం ఆడి
బయటకు వచ్చిన గంట సేపట్లోనే వానికి ఆడ చంపుతాం, ఈడ చంపుతాం, కసబ్ తోటి పెడతాం, కసబ్ని ఉరి తీసినట్టు తీయాలి, రాళ్ళతో కొట్టి చంపాలి, ఇలా చెడ్డీలు బీక్తాం, పేగులు మెడలు వేసుకుంటా, కనుగుడ్లు బీక్తా. ఈ కనుగుడ్లు బీకని కానీ షెడ్యూల్ బీకని ఉన్నాడు ఈ షెడ్యూల్ బీకే ముఖ్యమంత్రి. ఇది ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. అత్యంత ఘోరమైన అంటే తెలంగాణ చరిత్ర అంటూ రాస్తే ఆ తెలంగాణలో అత్యంత ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణలో రూపాయి పని చేయనటువంటి, అభివృద్ధి చేయనటువంటి ముఖ్యమంత్రి అని అంటే ఈయన పేరు రాయాల్సి వస్తుంది, రేవంత్ రెడ్డి గారి పేరు. తెలంగాణ యొక్క ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టి చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్నటువంటి ఇతను ఈ భాష కంటే ఇంకేం మాట్లాడతాడు? అందుకొరకే ఈయన ఖచ్చితంగా ఈయన లాగుల తొండలిడుస్తారు. ఇక ఎవరైతే ముఖ్యమంత్రి లాగులనే ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలు తొండలిడుస్తారు, జొర్రిగలిడుస్తారు, కట్ల కూడా పంపిస్తారు లోపలికి. ఎట్లా ఏం చేయాలో ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు యూ హ్యావ్ టు ఫేస్, రెడీ టు ఫేస్ ఇట్. ఇక్కడ నదీ జలాలపైన పెద్ద ఎత్తున ప్రశ్నిస్తా గలమిపుతా కాంగ్రెస్ పార్టీని నిద్ర లేకుండా చేస్తాన కేసీఆర్ పెద్ద ఎత్తున వచ్చి ఓన్లీ జీతం కోసమే సంతకం పెట్టి చెల్లిండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డికి భయపడి వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడుతుంది. ఎట్లా చూస్తారు? సిగ్గుండాలి ఈ ముఖ్యమంత్రికి మాట్లాడడానికి, రేవంత్ రెడ్డి గారికి మాట్లాడడానికి సిగ్గుండాలి. నీ ఒక ద్రోహివి, నీ ముందర మాట్లాడేది నీకు భాషనే రాకపోయా. నీ గురువు కూడా 3-4 సంవత్సరాలు పోలేదు. నీ ఆంధ్రాలో నీ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు ఏదో మాట్లాడారు, నేను ఈ అసెంబ్లీకి రాను, మళ్ళీ గెలిచి వస్తా అని చెప్పిండు. మరి అప్పుడేం బిక్కినావు నువ్వు? మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడే భాష అత్యంత హీనంగా ఉంది. ఆ భాష కొరకు వచ్చి నీ ముందర మాట్లాడతారా? నువ్వు చెప్పు, ఇప్పుడు లేఖ రాయి, నేను ఈ భాష మాట్లాడాను, కేసీఆర్ గారికి లేఖ రాయమని చెప్పు, ఈ భాష మాట్లాడాను నేను, ఇంకోసారి నిన్ను గౌరవించుకుంటా, నీ యొక్క సలహాలు సూచనలు తెలంగాణ రాష్ట్రానికి అవసరం, రామ్ కేసీఆర్ గారు అని చెప్పి ఒక లేఖ రాయమని చెప్పి క్షమాపణ చెప్పమను. లేఖలకు క్షమాపణ కోరు. ఇన్ని రోజులు మీ చావు కోరుకున్నా, మీకు ఈ రకంగా మాట్లాడినా నా తప్పైంది, నన్ను క్షమించి నువ్వు రా అని చెప్పు. సిగ్గుండాలి. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రజాక్షేత్రంలో మేము పోరాడతాం బరాబర్. ఈ ముఖ్యమంత్రి నోరు డ్రైనేజ్ కంటే ఘోరం, మూసీ కంటే ఘోరం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, మూసీ కంటే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వందలాది మంది బలిదానాలు ఇచ్చి కొట్లాడి ఢిల్లీ మెడలు వంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము. ఆయన చెప్తే మాకు తెలుస్తుందా? ఆయన తెలంగాణ ఉద్యమకారులపైన తుపాకులు బట్టి తిరిగినాడు, ఆయనకి ఏం తెలుస్తుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జీరో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి మాట్లాడతారని ఆశించడం కూడా మేము జీరో. చిన్నపిల్లలు పాఠశాలకు పోయేవాళ్ళు, కాలేజీ పిల్లలు కూడా రాష్ట్ర ఈ ముఖ్యమంత్రిని చూస్తామో ఆయన వస్తుంది, బంద్ చేయండి, ఆ టీవీ కట్క బంద్ చేయండి అని చెప్పేసి ఈరోజు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రితోటి ఒరిగేది ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ లేదు. ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు, మేధావులు గమనిస్తూ ఉన్నారు, ఉద్యమకారులు గమనిస్తూ ఉన్నారు, ఉద్యోగులు కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈయనను ఒక్క స్థానం కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ఈయనను సమూలంగా రాజకీయంగా అది కడతారు. థ్యాంక్ యూ.